బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో సికిందర్ మూవీ తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాజల్ అగర్వాల్ కూడా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సత్యరాజ్ నెగిటివ్ రోల్లో కనిపించనున్నారు. నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాజిద్ నడియాద్వాలా 400 కోట్లతో నిర్మిస్తున్న సికిందర్ మూవీ రంజాన్కు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకుగాను మేకర్స్ ప్రమోషన్స్ కొద్ది రోజుల క్రితం స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ అందుకోగా రీసెంట్గా టీజర్ కూడా తీసుకొచ్చారు. నానమ్మ సికిందర్ అని పేరు పెట్టింది, తాత సంజయ్ అని పేరు పెట్టారు, ప్రజలు మాత్రం రాజా సాబ్ అని పేరు పెట్టారు అనే డైలాగ్తో స్టార్ట్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. కానీ అంచనాలను ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయిందని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా మురుగదాస్ మార్క్ కనిపించలేదని చెబుతున్నారు. ఎందుకంటే మురుగదాస్ రేంజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఆయన తీసిన సినిమా అంటే అంత భారీ అంచనాలు పెట్టుకుంటారు జనాలు. కానీ కొంతకాలంగా ఆయన ప్రాజెక్టులు వర్కౌట్ అవడం లేదు. ఇప్పుడు సికిందర్ పైనే మురుగదాస్ ఆశలు పెట్టుకున్నారు. కానీ టీజర్లో మాత్రం ఆయన మార్క్ లేదని అంటున్నారు. డైలాగ్స్, ఫైట్స్ బాగున్నాయని, ఒక కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ మాత్రమే వచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు. కాన్సెప్ట్ కనబడడం లేదని చెబుతున్నారు. ఆయన సినిమాల టీజర్, ట్రైలర్లో పక్కాగా కాన్సెప్ట్ క్లియర్గా తెలుస్తుందని, కానీ ఇప్పుడు అలా లేదని అంటున్నారు. ఆయన సినిమానేనా ఇది అనిపిస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో టీజర్లో సౌత్ ముద్ర ఎక్కువగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. దానికి వెనుక కారణాలు ఏవైనా మురుగదాస్ టేకింగ్లో చేంజ్ ఉందని అంటున్నారు. కాబట్టి ట్రైలర్తో అయినా ఓ రేంజ్లో ఆకట్టుకోవాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. మరి ట్రైలర్ ఎప్పుడు వస్తుందో, ఎలా ఉంటుందో వేచి చూడాలి.